బయట ఫ్రెండ్స్తో ఎక్కువ మాట్లాడుతుంటాం. ఇంటికి వచ్చేసరికి పేరెంట్స్ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎక్కువయ్యి హ్యాపీ ఎన్విరాన్మెంట్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఇది పేరెంట్స్ మిస్టేకా, పిల్లల మిస్టేకా? నీ బాధ్యత కాదనుకుంటున్నావు టు మేక్ దెమ్ హ్యాపీ. ఎన్ని రోజులు ఉంటారు వాళ్ళు? తెలియకుండానే పేరెంట్స్తో ఒక ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చేస్తున్నాం. ఎలా అంటే బయట ఫ్రెండ్స్తో ఎక్కువ మాట్లాడుతుంటాం. ఇంటికి వచ్చేసరికి పేరెంట్స్ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎక్కువయ్యి హ్యాపీ ఎన్విరాన్మెంట్ అనేది బ్రేక్ అయిపోతుంది. ట్రూ. ఇది పేరెంట్స్ మిస్టేకా, పిల్లల మిస్టేకా అనేది ఒక క్వశ్చన్ అయితే. నా పర్సనల్ ఏంటంటే ఒక ఏజ్కి వచ్చేసరికి చదువుకోవడానికనో ఇంకో దానికనో బయటకు రావడం వల్ల పేరెంట్స్తో మాట్లాడాలని ఉంటుంది. వాళ్ళకి ప్రేమ ఉంటుంది, నాకు ప్రేమ ఉంటుంది. కానీ తెలియకుండానే అది కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చేస్తుంది. రైట్. సో ఇది మీది కాదు, నిజంగా కూడా చాలా మంది సమస్య. అండ్ టీనేజర్స్ అయితే ఇప్పుడు బేసికల్గా ఇది ఎవరి సమస్య? ఇప్పుడు మీ క్వశ్చన్ ఇట్ కమ్స్ టు ద ఓన్లీ ఈ బాండింగ్ గురించి Bond, yes. అన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద టైం, ఇట్స్ ఆల్వేస్ అబౌట్ యువర్ ప్రియారిటీ. సో ఇక్కడ మీ అందరికీ ఎవరికి కానీ ప్రియారిటీ బేసిస్ అవుతుంది. ప్రియారిటీ ఈజ్ యువర్ కెరియర్ Yes. ఆర్ ఎనీ భార్య ఉంటే భార్య, గర్ల్ ఫ్రెండ్ ఉంటే గర్ల్ ఫ్రెండ్, లేకపోతే ఇంకొక ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్. సో వీళ్ళందరినీ ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఉంది. చెయ్యకపోతే వీళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు, అన్నీ పోయేటివే. Yeah. నువ్వు రోజు రోజు చెయ్యకపోతే బ్రషింగ్, పళ్ళు పోతాయి, మనుషులు పోతారు, ఇట్లనే వీళ్ళందరికీ బ్రషింగ్ అవసరం. పేరెంట్స్ కాదు కదా, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. Yes. దెన్ యూ నో నీడ్ టు ఇంప్రెస్ దెమ్. అండ్ నువ్వేం టేకా తీసుకోలేదని అనుకుంటున్నావు. ఏంటి నీ బాధ్యత కాదనుకుంటున్నావు టు మేక్ దెమ్ హ్యాపీ. అదే వాళ్ళ బాధ్యత అనుకున్నారు కాబట్టి వాళ్ళ చదువులు, ఎవరైనా మిమ్మల్ని జనరల్లీ చదువులు చూడండి, అసలు వాళ్ళ బాధ్యత అనుకుంటారు కాబట్టి రక్తం మొత్తం ఇట్లా చిందించి కష్టపడి చెమటోర్చి పిల్లల్ని చదివిస్తారు. అంతే చెమటోర్చి తల్లిదండ్రులను ఫీడ్ చేయడానికి ఎక్కడైనా పిల్లలు సంపాదించేది ఎక్కడైనా చూసారా? అతను చేసుకునే సంపాదన దేనికి? తనకి, తన పిల్లలకి, తన భార్య. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఈస్ గోయింగ్ ఆన్. నో నీడ్ టు ఇంప్రెస్ తల్లిదండ్రులను. వాళ్ళు ఎక్కడికి పోరు. వాళ్ళని మీరు పోయి పలకరించినా ఏం వచ్చేది లేదు, పలకరియకపోయినా ఏం పోయేది లేదు, ఆస్తి గ్యారంటీ వస్తుంది. సో ఇలా కండిషన్ లేని ప్రేమ కాబట్టి ప్రియారిటీ లేదు మనకి. మిగతావన్నీ వదిలేసేటివే. నువ్వు ఆ తల్లిదండ్రులను పట్టించుకోనట్టు భార్యను పట్టించుకోకపోతే వదిలేసిపోద్ది, గర్ల్ ఫ్రెండ్ పట్టించుకోకపోతే వదిలేసిపోద్ది, జాబ్ చేయకపోతే పీకి పడేస్తాడు, ఫ్రెండ్స్ తోటి కమ్యూనికేషన్ లేకపోతే వాళ్ళు ఇంకో బ్యాచ్ని చూసుకుంటారు. ఎవ్రీ వేర్ యు నీడ్ యువర్ అటెన్షన్ పోతారు. ఇక్కడ భయం లేదు. మేకింగ్ సెన్స్? చాలా ఆలోచించుకోదగ్గ విషయం. బట్ నువ్వు ఎలా ఉన్నా, నువ్వు హై ఉన్నా, లో ఉన్నా, మంచిగున్నా లేకున్నా, నిజాయితీగా ప్రేమించే వాళ్ళు వీళ్ళే. నువ్వు సంపాదిస్తే నీకు ఒక సొసైటీలో క్యాడర్ ఉంటే చేసే ఫ్రెండ్సే, డబ్బుతో ఆడే రిలేషన్షిప్సే అన్నీ, వాటి కోసం నువ్వు తాపత్రయపడుతున్నావు. కానీ నిజాయితీగా మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఎవరి తల్లిదండ్రులైనా, సీరియస్లీ దిస్ ఇస్ ఎ రిఫ్లెక్షన్ టైం ఫర్ ఎవ్రీబడి. నిజాయితీగా చెప్పండి, ఒప్పుకుంటున్నారా, ఒప్పుకోవట్లేదా? సో వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నంత పవర్ఫుల్ బ్లెస్సింగ్స్ ప్రపంచంలో ఎవ్వరివి ఉండవు. నువ్వు ఎలా ఉన్నా, ఏం చేసినా కడుపులో పుట్టుకొని చూసుకునే వాళ్ళే తల్లిదండ్రులు. సో కాబట్టి ద ప్రియారిటీస్ ఉంటే ఖచ్చితంగా మీకు టైం ఉంటుంది. ప్రియారిటీస్ లేకపోవడం వల్ల ప్రేమ ఉంది, మరి చూపించకపోతే మిగతా వాళ్ళు, భార్యకు కూడా ప్రేమ ఉంది అని అంటే చాలు చూపించులే, ఎక్కడుంది అని అడుగుతుంది, అవునా కాదా? సో వాళ్ళు ఏంటంటే ప్రేమ ఉంది, ఇక్కడ ఒక పని చేసుకుంటుంటాడు, కష్టపడుతుంటారులే నా పిల్లలు అనుకుని సర్దుకుంటారు, కానీ లోపల మదన పడుతుంటారు. సో కాబట్టి ద ప్రియారిటీస్ ఆల్వేస్, ఇఫ్ యూ చూస్ యువర్ పేరెంట్స్, నీ ముచ్చట టైం దొరుకుతుంది. సో నా ఉద్దేశం ఏంటంటే డిస్టెన్స్ కాదు. ఇప్పుడు మీరు సిటీలో ఉన్నారు, వాళ్ళ ఊర్లో ఉన్నారు. ఇదే క్వశ్చన్ ఉండే మ్యామ్, నాకు ఇదే అడుగుదాం అనుకున్నా. ఎందుకంటే వాళ్ళు విలేజ్ లో ఉంటారు, ఇక్కడ మనం జాబ్ సిచ్యువేషన్ బిజీ ఉంటాం. అదే అంటున్నా, అందుకే అంటున్నా కదా, డిస్టెన్స్ ప్రాబ్లం కాదు, ఎమోషనల్ కనెక్షన్ ఇంపార్టెంట్. రోజుకొక ఫోన్ చేయి, వీడియో కాల్, రోజుకొక కాల్. ఎప్పుడు టైం దొరికితే జంప్ అయిపోండి. అట్లీస్ట్ 15 days వన్స్ ఆర్ 1 month వన్స్, 1 day
అసలు ఆ ఒళ్ళో అమ్మ దగ్గర పోయి ఆ బుక్క తినేసి వస్తే 1000 ఏనుగుల బలం వస్తుంది. సో దట్స్ వాట్ ప్రియా. ఎన్ని రోజులు ఉంటారు వాళ్ళు? ఆ తర్వాత ఏడుపు వచ్చేస్తుంది మనకు, అయ్యో లేరు, ఉన్నప్పుడే చూసుకోండి. సో దిస్ ఇస్ రోజుకో వీడియో కాల్ మాట్లాడండి, రోజుకో ఒక ఫోన్ మాట్లాడండి, సరిపోతుంది. సో మెయిన్ ఏంటంటే క్వాలిటీ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి. నా ఉద్దేశం మీరు ఎంత పరిగెత్తి, నిజం చెప్పండి, మీ ఫ్రెండ్స్కి ఇవ్వట్లేదా, మీ ఫోన్కి ఇవ్వట్లేదా? భార్యకి పిల్లలు కనను నేను, మీరు అక్కడ కాంప్రమైజ్ అవ్వమని నేను చెప్పను, బట్ వేరే దగ్గర కట్ చేయొచ్చు. సో దట్ ఈస్ హౌ. మీరు పొద్దంతా కూడా వైఫ్ తోటి ఏముండరు, పొద్దంతా పిల్లలతో ఉండరు. సో దే ఆర్ ద వన్ రీజన్ ఫర్ అవర్ బర్త్, రీజన్ ఫర్ ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం. సో నియత్ కరెక్ట్ కాదు, ఇట్ ఈస్ సో బ్యాడ్. సో ఐ ఫీల్ అంటే ఇద్దరం బాగా కనెక్ట్ అయ్యింది. ప్రజెంట్ జనరేషన్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా జాబ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఇది. సో దానివల్ల పిల్లలకి ఎక్కువ టైమే లేకపోవచ్చు. సో దానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఇచ్చిన టైంలోనే వాళ్ళకి అతిగా గారాబం చేసేస్తారు. ఎక్కువగా ఏదో కొనిచ్చేయటం, అతిగా గారాబం చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దానికి రైట్ సొల్యూషన్ ఏంటి మ్యామ్? బేసికల్గా అగైన్ హియర్ ప్రియారిటీస్ అని చెప్తాను. ఎందుకంటే జాబ్ చేయొద్దు, పిల్లల్ని చూసుకొని అని చెప్పడం అన్నంత ఈజీ ఏం కాదు. ఇప్పుడున్న సమాజంలో ఇద్దరు చేసుకుంటే కానీ మనకి పిల్లల ఫీజులు భయంకరంగా పెరిగిపోయాయి, ఖర్చులు పెరిగిపోయాయి. సో కాబట్టి ఖచ్చితంగా కైండ్ ఆఫ్ పాపం తల్లులు ఎస్పెషల్లీ గిల్ట్ అయిపోతుంటారు, మేము పిల్లలకి టైం ఇవ్వట్లేదు అనే ఉద్దేశంతో ఇంకా వాళ్ళు ఏది అడిగితే డబ్బు వస్తుంది చేతిలోకి, ఇంక వాళ్ళకి అది కంపెన్సేషన్ ప్లాన్ కింద ఏం అడిగితే అది ఇచ్చేయాలి అని అనుకుంటుంటారు. బట్ హియర్ మీ వస్తువుల కంటే మీ కనెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద కంపెన్సేషన్ ప్లాన్. సో మీరు వస్తువుల కంటే ఎక్కువ మీ లవ్ని, మీ కనెక్షన్ ఎక్కువ పెట్టుకోండి. మీరు ఎప్పుడైతే కనెక్షన్, బాండింగ్, స్పెండ్ 20 నిమిషాలు క్వాలిటీ టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నా ఉద్దేశంలో నేను ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళకి చెప్పేది ఏంటంటే మీ క్వాలిటీ టైము, మీరు ఆల్మోస్ట్ ప్రొద్దున వెళ్తే వాళ్ళు స్కూల్కి వెళ్తారు, మీరు ఆఫీస్కి వెళ్తారు, వాళ్ళు స్కూల్ నుంచి వస్తారు, మీరు ఆఫీస్ నుంచి వస్తారు. ఒక 2 గంటలు మేబీ మీ ట్రాఫిక్లో లేట్ అయిపోయి మీ ఆఫీస్ లేట్గా వచ్చే వాళ్ళు ఉంటే కనుక వచ్చిన తర్వాత ఫోన్ పక్కన పెట్టి వాళ్ళకి టైం ఇవ్వండి. ఫోన్ పట్టుకొని వినుకుంటే టైం ఇవ్వడం, మీరు వాడు పక్కన కూర్చొని వాడు మీ మీద పడుకొని, మీ పాప పడుకొని, మీరో ఫోన్ వాడో ఫోన్ పట్టుకునేది, దట్ ఈస్ నాట్ టైం. కరెక్ట్గా కూర్చొని మీరు ఒక వాళ్ళకి అంటే చిన్నపిల్లలు అయితే స్నానం చేయించడము, పెద్దోళ్ళు అయితే కాస్త ఫుడ్ తినిపించడము, లేకపోతే హగ్ చేసుకొని పక్కన పడుకోబెట్టుకొని ఇలా చేయడము, దట్ ఎమోషనల్ కనెక్షన్ ఇట్ వర్క్స్ లైక్ క్రేజీ. ఐ కెన్ టెల్ యూ, అస్సలు విడిపోదు. కాస్త అటు ఇటు దాటి తప్పినా అలా అనుకుంటే వెనక్కి వచ్చేస్తారు. ఎలా ఆక్సిటోసిన్ లవ్, ఈ లవ్ వ్యవహారాలు రాంగ్, డోపమైన్, దిస్ ఆల్ థింగ్స్ జస్ట్ వీ నీడ్ దట్ హార్మోనల్ సెక్రీషన్. అది ఎవరికైనా ఆక్సిటోసిన్ లవ్ హార్మోన్. ఆ లవ్ హార్మోన్ కమ్స్ ఫ్రమ్ ఎనీ హగ్. మీకు అర్థమవుతుందా? ఇట్ ఈస్ నాట్ ఓన్లీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ. సో బేసికల్ యాజ్ ఐ టోల్డ్, కంపల్సరీగా ఈ మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళని లేపేటప్పుడు నీ మూడు రిఫ్లెక్ట్ అవ్వకుండా ప్రేమతోటి లేపి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దట్ వాళ్ళు ఒక సెక్యూరిటీతో లేవాలి, ఒక ప్రేమతో లేవాలి. ఇప్పుడు లేవు నువ్వు స్కూల్కి పోవాలి అంటే ప్రతి దానికి ఒక టార్గెట్ లాగా కాకుండా ఒక వార్మ్త్ తోటి లేపి ఒక హగ్ చేసి స్కూల్ పంపించడం, స్కూల్ నుంచి రాగానే ఒక హగ్ చేసుకొని ఏం జరిగింది స్కూల్లో అనేది వాళ్ళు తూచా తప్పకుండా తప్పు ఒప్పు, మంచి చెడు, డిస్క్రిమినేషన్, టీచర్స్ చేసింది, నేర్చుకున్నది, వాళ్ళు నేర్చుకోలేకపోయింది, ప్రతిదీ నీతో చెప్పుకోగలిగేంత ఓపెన్నెస్ నువ్వు క్రియేట్ చేయాలి వితౌట్ జడ్జిమెంట్. వినడము, టీచర్ మంచి చెప్పలే, నువ్వేదో చేసుంటావు, తిట్టింది, సో వితౌట్ జడ్జిమెంట్. అలాగే రాత్రి పడుకునేటప్పుడు కూడా కంపల్సరీ ఒక వార్మ్త్ హగ్ ఇచ్చి వాళ్ళ పక్కన పడుకొని, చిన్నవాళ్ళు అయితే లైక్ యూ నీడ్ టు గివ్ దట్ స్మాల్ హెడ్ టచ్. అందుకే కథలు చెప్పడం అనేది చాలా ఉండేది, రాత్రిలో కథలు చెప్పడం అనేది ది క్వాలిటీ టైం స్పెండింగ్. అట్లాగే దాంట్లో ఆ హగ్, ఆ మోరల్ వాల్యూస్ చెప్తూ ఆ కథలన్నీ చందమామ కథలు ఉండేవి, దాంట్లో ప్రతి దగ్గర ఒక మెసేజ్ ఉండేది. సో దట్స్ హౌ యూ నీడ్ టు ఫిగర్ ఇట్ అవుట్ అన్నట్టు.
సో అట్లా కనుక మీరు క్వాలిటీ టైం ఇస్తే మీకు ఈ గిల్ ట్రిప్పింగ్ ఉండదు. మీరు చేసేదే పిల్లల కోసం, బట్ ఆ పిల్లల కోసం చేస్తున్నారు కదా అని మీరు ఆ డబ్బుతోటి వ్యక్తులను అడగండి మీ ప్రేమను. మీరు డబ్బుతోటి వస్తువులతోటి కదా, వస్తువులు మీరు డబ్బు పెట్టి కొంటారేమో కానీ వెలల్లి కట్టలేనిది మీ సమయం, వెల కట్టలేనిది మీ ప్రేమ. ఆ టైం ఇవ్వండి అంతే. మీరు ఫోన్ పట్టుకోకుండా వినడము, జడ్జిమెంట్ లేకుండా వినడము, వీళ్ళకు పూర్తిగా ఎమోషనల్ కనెక్షన్ అనేది డెవలప్ చేసుకుంటే కనుక మీకు గిల్ ట్రిప్పింగ్ అస్సలు ఉండదు. పిల్లలు కూడా మిమ్మల్ని చాలా ఒక ఈ లెవెల్లో చూస్తారు, బాగా రెస్పెక్ట్ ఉంటుంది. నేను ప్రత్యక్ష ఎగ్జాంపుల్. ఎందుకంటే ఎంత టైం దొరికితే అంత విపరీతమైన టైం స్పెండింగ్ పిల్లలతో. పని చేసేటప్పుడు పని. సో ఎప్పుడైనా మేము పని చేసి లేట్ వచ్చి అబ్బా లేట్ అయింది కన్నా ఇప్పుడు అంటే దట్స్ ఓకే, మస్తు చేసిండ్రు, ఆ ఒక్క ట్యాగ్ లైన్ అనేది ఇట్స్ బిగ్ రివార్డ్. మీరు ఎప్పుడు ఇంతే లేదు వదిలేసేసి వెళ్తారు అట్లా ఎప్పుడు రాలే. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ కెన్ రికమెండ్.